బయట దొరికే రవ్వతో కాకుండా ఇంట్లోనే ఇలా దేశీ బియ్యంతో గ్రీన్ ఉప్మా తయారు చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, డ్రై రోస్ట్ చేసిన పల్లీలు, పచ్చిమిర్చి వేసి మిక్స్ చేయండి. ఇందులో నీడకు ఆరబెట్టిన కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఇంట్లో చేసిన కరివేపాకు పొడి కలిపి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. చిన్న పిల్లలు కరివేపాకు తీసి పడేస్తారు కదా, సో వాళ్ళకు ఈ విధంగా చేసి పెడితే చాలా మంచిది. అండ్ హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకు కూడా ఇలా కరివేపాకు పొడితో చేసిన రెసిపీస్ చాలా బెటర్. ఇప్పుడు 3 కప్స్ వాటర్ వేసుకొని బాగా మరిగించండి. ఇలా మరుగుతుండగా రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 కప్ కుజుపటాలియా రైస్తో చేసిన రవ్వను వేస్తూ నెమ్మదిగా ఉడికించండి. ఈ రవ్వను మేము దేశీ రైస్ని ఉడికించి ఎండలో బాగా ఆరపెట్టి తిరగలితో తయారు చేసుకున్నాము. 8 to 10 మినిట్స్ తర్వాత కుక్ చేసుకున్నాక ఎంతో పోషకాలతో నిండినటువంటి హెల్తీ గ్రీన్ దేశీ ఉప్మా రెడీ అవుతుంది. కరివేపాకు శక్తి, అలాగే దేశీ బియ్యం రుచి, సంప్రదాయ ఆరోగ్యం అన్నీ ఈ కప్లో ఉంటాయి.